శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆదివాసీ ప్రాంతంలోన మరి గిరిజనులు మరి ఎలాంటి ఆదరణకు లోచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు నివసిస్తున్నటువంటి గృహాలు ఇవి. మరి ఇలాంటి వాళ్ళందరికీ సేవ చేసే భాగ్యం, మరి వాళ్ళకి చీరలు అందించి భాగ్యం మాకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు కలుగజేశారు. మరి ఒక్కసారి చూడండి ఈ దుస్థితి. వాళ్ళు వండుకునే ఇల్లు, పొయ్యి పరిస్థితి ఇలా ఉంటుంది. ఇలాంటి దుస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు మనం ఈ చిన్న సహాయం చేసే పరిస్థితి ఉంది. మరి వాళ్ళకి ఎలాంటి ఆదరణ లేదు. చూసేవాళ్ళు కానీ కుటుంబాలు కానీ లేని వాళ్ళు ఉంటున్నారు. మరి ఇలాంటి ఈ పరిస్థితిలో ఇలాంటి వాళ్లకు సేవ చేసే భాగ్యం, వాళ్ళకి చేరందించినటువంటి భాగ్యం మాకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ గారు కలుగజేశారు. అందుకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అవకాశం ఉంటే ఇలాంటి వాళ్ళకి ఏదైనా ఒక పరోపకారం అంటే ఇక్కడ సేవ చేసే భాగ్యం, వాళ్ళకి నిలబడడానికి నీడ ఏర్పాటు చేసే విషయంలో తోడ్పాటు ఏదైనా అవకాశం ఉంటే చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ గ్రామంలో ముందొకసారి అనుకున్నాము, ఇలాంటి గృహాలను చూస్తున్నప్పుడు ఏమాత్రం మనసున్నా మన మనసు చలించిపోయే పరిస్థితి. పేదరికం అనేది మాకే ఉందా, ఈ ఆదివాసీ ప్రాంతంలో ఉందా, మిగతా ప్రాంతంలో ఉందా తెలియని పరిస్థితి. కానీ ఎటు చూసినా ఇలాంటి పరిస్థితి. కనీసం ఏమీ లేకపోతే కళ్ళకి ఇలాంటి బరకం కట్టి దాని నీడనే మరి జీవితాన్ని వెలుపుచ్చుతున్నటువంటి పరిస్థితి అంటే చూడాల్సింది. మరి ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నారు. పండగ టైంలో, సంక్రాంతి టైంలో ఏదో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి చీరల పంపిణీ మేరకు ఇక్కడికి వస్తున్నాం. ఇలాంటి పరిస్థితి చూస్తుంటే బాధ అనిపిస్తుంది. వీళ్ళకి ఏమి చేయలేమా అన్నటువంటిది అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళ కోసం మరి అనేక రకాలైనటువంటి ఆర్థిక స్థితి ఉన్నటువంటి వాళ్ళు, మనసున్న వాళ్ళు, దాతలు ఉంటారు. మరి అలాంటి వాళ్ళందరూ కలిసి ఎవరో కొంచెం పుణ్యం చేసుకున్నట్లయితే ఇలాంటి వాళ్ళకు ఒక నీడ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి దీన్ని మరి ఈ వీడియో రూపంలో మరి మీ ముందుకు తీసుకురావడానికి ఈరోజు సాహసం చేశాం. కాబట్టి మాకు ఇలాంటి అవకాశం ఎవరైనా పెద్దలు, దాతలు ముందుకొచ్చి మరి ఇలాంటి వాళ్ళకి నీడను కల్పించవలసిందిగా మరి చిట్టుంపాడు గ్రామం తరఫున, మరి చిట్టుంపాడు పంచాయతీ, రామనపాలెం, చిట్టుంపాడు గ్రామాల తరఫున మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. సీరా సీరా శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 భద్రాచలవాస శ్రీరామచంద్రమూర్తికి జై, రామాయికి జై, స్వామికి జై, ఆంజనేయ స్వామికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పాత మల్లంపేట గ్రామంలో ఉన్నాము. ఈ పంచాయతీ గ్రామం అని ఒకే దగ్గర ఉన్నటువంటిది. అయితే ఇక్కడ మనం ఈ గ్రామానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు వృద్ధుల కోసం అని చెప్పి చీరలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ గ్రామం దగ్గర రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి చూసినటువంటి దుస్థితి ఏంటి అంటే, ఈయన ఒక రామదాసు అంటే తోట పెద్ద తిప్పి దాన్ని తిప్పుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు ఆదరణ లేక పేదరికంతో కనీసం ఇల్లు, ఇలాంటి ఇంట్లో మరి దంపతులిద్దరూ మరి ఇక్కడే ముసలివాళ్ళు అయిపోయి వాళ్ళు ఇలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి ఆదరణ లేదు, భూమి పుట్ట ఏమీ లేదు. కనీసం ఉండడానికి కూడా ఇలాంటి దీంట్లో కర్రలతో కట్టి దీని మీద ఒక బరకం కట్టి దాని నీడనే వీళ్ళు జీవిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి దుస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు ఏదైనా సహాయం
ఎవరైనా మనసు కరిగి చేసినట్లయితే మరి వాళ్ళకి అందజేసి తద్వారా వాళ్ళకి నీడను ఏర్పాటు చేయడానికి ఒక అవకాశం కల్పిస్తారని చెప్పి దాతలు కోరుకుంటూ, అలాగే దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు అందించినటువంటి ఈ చీరని ఈ వృద్ధ మహిళకు అందజేస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.